శివరాత్రి రోజు డే టైం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, గుడి దగ్గర లుక్ ఎలా ఉంది అని ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు కదా. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఈ వ్లాగ్లో ఏమో శివరాత్రి రోజు నైట్ తిరునాళ్ళు ఎలా చేస్తారనేది చూపిస్తాను, చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఆ రోజు శివరాత్రి రోజు T20 వరల్డ్ కప్ వస్తుంది. ఇంకా మా వాళ్ళు అక్కడే టీవీ ముందు అతుక్కుపోయారనమాట. వరల్డ్ కప్ అయిపోయి మన వాళ్ళు కప్పు గెలిచిన తర్వాత అప్పుడు రెడీ అయ్యారు. ఇంకా మేమేమో ఈలోపు రెడీ అయ్యి కూర్చొని ఉన్నాం, వీళ్ళు ఎప్పుడు లెగుస్తారా తిరునాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి. ఇంకా మేమందరం తిరునాళ్ళ దగ్గరికి రెడీ అయ్యి వెళ్ళేసరికి 10 o'clock అయింది. ఎందుకంటే అంతమంది ఉన్నాం, అందరం రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి. ఇంకా మా ముగ్గురు సిస్టర్స్ అయితే ఇలా రెడీ అయిపోయాం. నానేమో ఆల్రెడీ వెళ్ళారు తిరునాళ్ళ దగ్గరికి, వెళ్ళి కాసేపు ఉండి ఇంకా ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా నాన్న వచ్చిన తర్వాత మేమందరం రెడీ అయ్యాము. ఇంకా మా అక్క చెప్తుంది ఓన్లీ ఫోన్ ఒక్కటే క్యారీ చేయడానికి ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ తీసుకుంది, అది కూడా గుడి దగ్గర ఎక్కడో కొనుక్కొచ్చింది అనమాట. సో ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఫుల్ పార్కింగ్ ఏరియా లాగా అయిపోతుంది. కార్స్, బైక్స్, మోపెడ్స్ అన్నీ పెట్టేస్తారు, అంత బిజీగా ఉంటుంది. పైగా బైక్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట, కార్స్ కానీ బ్యారికేడ్స్ వేసేస్తారు. అంత బాగా సెలబ్రేట్ చేస్తారనమాట మా ఊర్లో శివరాత్రి ఎస్పెషల్లీ. ఇంకా మా అత్తకి 75+ ఉంటుంది ఏజ్. మాకంటే హుషారుగా తిరునాళ్ళకి అసలు ఫస్ట్ మా అందరినీ వెనకేసుకొని బయలుదేరిందనమాట. ఇంకా మా అత్త, మేము, పిల్లలు అందరం కలిసి ఇంకా శివరాత్రి తిరునాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నైట్ ఎక్కువ సెలబ్రేషన్స్ బాగుంటాయి అన్నమాట. డ్యాన్స్లు ఉంటాయి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాదు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్సే ఉంటాయి. అన్ని పాలాల వాళ్ళు ప్రభలు ఏర్పాటు చేస్తారు, చాలా బాగుంటుంది లైటింగ్స్తో. గుడి దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఊరు నుంచి వస్తూ ఉంటారు కదా, అందరినీ కలవచ్చు అనమాట. రిలేటివ్స్ అందరూ ఎవరో ఒకళ్ళు ఎదురు పడతాం, కలుస్తాం, మాట్లాడటం వల్ల చాలా సరదాగా ఉంటుంది. శివరాత్రికి మాత్రం మా ఊరి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా లీవ్ పెట్టుకొని వచ్చేస్తారు తిరునాళ్ళకి. అంత బాగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఇంకా అందరి ఇళ్ళకి రిలేటివ్స్ రావడం, ఫుల్ హడావిడిగా ఉంటుంది, మంచిగా కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి తిరునాళ్ళు గ్యాదరింగ్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే మంచిగా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం, మెమరబుల్గా ఉండిపోతాయని చెప్పేసి. ఇలా ప్రభలు అరేంజ్ చేస్తారనమాట. ప్రతి లైటింగ్ ప్రభ దగ్గర మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తారు, మంచి మంచి ప్రోగ్రామ్సే ఉంటాయి. కానీ ఫుల్ సౌండ్ పెట్టేస్తారు. ఒక ప్రభ దగ్గర ఇంకో ప్రభ దగ్గరికి దగ్గర ఎంత నాయిస్ పొల్యూషన్ ఉంటుందో చెప్పబడలేదన్నమాట. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం, మొత్తం తిరుగుతూ ఉంటాము. జెయింట్ వీల్స్, చిన్నపిల్లలు ఆడుకునేదానికి కార్స్, బైక్స్ ఇట్లా అన్నీ పెడతారు. చిన్న మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇలా చేస్తారనమాట మా ఊర్లో శివరాత్రి కొండ దగ్గర. కొండ అని ఎందుకంటున్నా అంటే మా ఊరు తిరునాళ్ళని చిన్న కోటప్ప కొండ తిరునాళ్ళ అని అంటారు. శివరాత్రి తిరునాళ్ళు అంత బాగా చేస్తారనమాట మా ఊర్లో. చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారనమాట ఊరు తిరునాళ్ళు చూడటానికి. మా ఊరు శివాలయంలో ఉన్న బాలకోటేశ్వర స్వామి స్వయంగా వెలిశారు. ఇంకా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మంచిగా డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు తిరునాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. 150+ ఇయర్స్ ఉంటాయి అన్నమాట మా ఊరు శివాలయంకి, అంత గొప్ప చరిత్ర ఉంది. ఇంకా మేమైతే తిరునాళ్ళంతా ఈ ప్రభల దగ్గర కాసేపు అలా అలా తిరుగుతూ మొత్తం ఎంజాయ్ చేస్తాము. చిన్న చిన్న గేమ్స్ పెడతా ఉంటారు కదా, రింగ్ ఆటలు, అవి అయితే తెగ ఆడతాం అనమాట. ఇంకా అలా ఆడుతూ తిరునాళ్ళంతా తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 2-2:30 అవుతుంది అనమాట.
అలా శివరాత్రి రోజు నైట్ తిరునాళ్ళంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తాము. చిన్న చిన్న గేమ్స్ ఆడి ఇంకా ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది, అంటే 2:33 అట్లా అవుతుంది. ఇంకా వెళ్ళగానే పడుకోం కదా, కాసేపు అందరం కూర్చొని మాట్లాడుతూ, అసలు నిద్ర కూడా పట్టదనమాట ఎందుకో శివరాత్రి రోజు. ఇంకా కాసేపు అలా మాట్లాడుకొని పడుకునేసరికి లేట్ అవుతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కొండ దగ్గరికి వస్తాం. ఎందుకంటే చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి కానీ బుడ్డీలు, ఇంట్లోకి చిన్న చిన్న జాడీలు కప్పులు అవి కూడా భలే అమ్ముతారనమాట. సో అవన్నీ తీసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం కానీ పొద్దున్నే కానీ వెళ్ళేసి వస్తాము. ఈసారి అయితే 12 అయింది మధ్యాహ్నం వెళ్ళేసరికి. మంచిగా పిల్లలకి కావాల్సినవి అన్నీ కొనుక్కున్నారు, మాకు కావాల్సినవి కూడా మేము కొనుక్కున్నాము. చిన్న చిన్న కప్స్ జాడీలు అవి ఉంటాయి. చెరుకు దంటలు అయితే ప్రతి ఒక్కరు శివరాత్రికి కొనుక్కోవాల్సిందే. చెరుకు దంటలతో పాటు ఈ బుడ్డీలు కొనటం కూడా మ్యాండేటరీ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ చిన్న చిన్న బుడ్డీలు అంటే. ఇంకా పిల్లలందరం కలిసి మంచిగా కొనేసుకున్నాం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ప్రతి ఒక్క ప్రభ ఇలా ఊరేగించుకుంటూ తీసుకెళ్తారనమాట ఎవరి పాలాలు వాళ్ళకి. ఇది ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.